సూపర్ స్టార్ మహేష్ బాబు గారు తన కెరీర్లో ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. అది ఏంటంటే శంకర్ గారి సినిమాని రిజెక్ట్ చేసి శ్రీను వైట్ల గారి సినిమాని ఓకే చేశారట. మరి ఇందులో కొత్త ఏముంది, ఇందులో వింతేముంది, అందులో ఆశ్చర్యం ఏముందని చెప్పేసి కూడా అనుకుని ఉండొచ్చు. కానీ ఒకప్పుడు అంటే ఈ సినిమాని రిజెక్ట్ చేసినప్పుడు శంకర్ గారు ఏ విధమైనటువంటి సినిమాలు చేస్తూ ఉన్నారు, ఆయన యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా సినిమా ఇండస్ట్రీ పైన ఉంది అనేది ఖచ్చితంగా అందరూ కూడా గమనించాలి. సో ఒకప్పుడు శంకర్ గారి సినిమాలు అంటే అసలు యావత్ ఇండియా అంతా కూడా వెయిట్ చేశారనమాట. ఇలాంటి సినిమా తీస్తూ ఉన్నాడు, ఆ సినిమాల స్టోరీ ఏ విధంగా ఉంటుంది, ఆ సినిమా నుంచి ఎలాంటి మెసేజ్ రాబోతుంది, ఎవరిని తీసుకుంటున్నారు అని చెప్పేసి. అండ్ ఆయన సినిమాలు ఎంత గొప్పగా ఉండేవి ఒకప్పుడు. అంటే శంకర్ గారి సినిమా అంటే ఇంకా ఏ సినిమాలు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా పోస్ట్పోన్ చేసుకునేవాళ్ళు. ఈ ఒక్క సినిమా కోసమే ఆ హీరో ఈ హీరో అని ఎవరు కూడా చూడకుండా ప్రతి ఒక్కరు కూడా శంకర్ గారి సినిమాకు ఖచ్చితంగా చూసేవాళ్ళు అనమాట. థియేటర్ వరకు వెళ్ళి మరీ సినిమాని చూసేవాళ్ళు. సో ఆ విధంగా శంకర్ గారి సినిమాలు అంటే అప్పట్లో అంత మంచి క్రేజ్ ఉండేదన్నమాట. జీన్స్ సినిమా దగ్గర నుంచి రోబో 2 వరకు ప్రతి ఒక్క సినిమాని కూడా ఎంత అద్భుతంగా టెక్నాలజికల్గా కావచ్చు, అంటే ఆ రోజుల్లోనే ఆయన ఎంత టెక్నాలజీని ఉపయోగించి ఎంత మైండ్తోని ఆయన సినిమాని తెరకెక్కించాడు, ఏ విధంగా స్టోరీలు రాసుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. సో అలాంటి శంకర్ గారు స్వయంగా వెళ్ళి నేను నీ కోసం ఒక స్టోరీని రాశాను అని చెప్పేసి మహేష్ బాబు గారికి చెప్పారట. సో అప్పుడు ఆయన ఏంటంటే అంటే డైరెక్ట్గా ఈ సినిమా మాత్రం నేను చేయను అని చెప్పేసి ఈజీగా రిజెక్ట్ చేశాడంట. అంటే అంత గొప్ప డైరెక్టర్ వచ్చి స్వయంగా అడిగినప్పుడు ఎందుకు ఏ ధైర్యంతో ఈ విధంగా వద్దన్నాడు, ఇది ఖచ్చితంగా డేరింగ్ స్టెప్పే అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. సో అప్పుడు ఎందుకు ఆయన రిజెక్ట్ చేశాడు అంటే శ్రీను వైట్ల గారు వచ్చేసి దూకుడు సినిమా స్టోరీ చెప్పారనమాట. సో అప్పుడు ఏంటంటే ఆ సినిమా నుంచి కొన్ని డైలాగ్స్ కానీ కొన్ని సీన్స్ కానీ శ్రీను వైట్ల గారు మహేష్ బాబు గారికి ఎక్స్ప్లెయిన్ చేశారట. ఇంకా ఆ డైలాగ్స్ విన్న తర్వాత మహేష్ బాబు గారు ఫిదా అయిపోయారనమాట. ఆ వెంటనే నమ్రత గారికి కాల్ చేసి నేను శంకర్ గారి సినిమా చేయట్లేదు అని చెప్పేసి చెప్పండి అని చెప్పేసి తను చెప్పేశారట. సో ఇక్కడ ఆల్రెడీ శ్రీను వైట్ల గారు ఉన్నారు కాబట్టి ఆయన ఏం చెప్పారంటే సార్ నేను కూడా శంకర్ గారి సినిమాలకి చాలా పెద్ద ఫ్యాన్ని, ఆయన సినిమాలు చాలా అద్భుతంగా ఉంటాయి, అలాంటి ఆయన సినిమాని రిజెక్ట్ చేస్తున్నారా అని చెప్పేసి ఆయన అనుకున్నాడట. సో అప్పుడు ఏంటంటే మహేష్ బాబు గారు ఏం చెప్పారంటే నాకు ఈ సినిమానే ఇష్టం, నేను ఈ సినిమానే చేస్తాను, ఇది ఫిక్స్ అయిపోయింది, నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది, ఈ సినిమా నాకు చాలా అద్భుతంగా హిట్ అవుతుంది అని చెప్పేసి కూడా అనిపిస్తుంది అని చెప్పారట. సో మరి ఇంకా కట్ చేస్తే దూకుడు సినిమా అనేది ఏ విధంగా హిట్ కొట్టింది, ఎంత మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, ముఖ్యంగా మహేష్ బాబు గారి సినిమా కెరీర్లోనే ఒక మైల్ రాయిగా నిలిచిపోయింది అనమాట దూకుడు సినిమా. సో ఆ విధంగా ఆయన అంచనాలు కూడా కరెక్ట్ అయ్యాయి అని చెప్పేసి సో ఈ విషయాలన్నీ కూడా శ్రీను వైట్ల గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు దూకుడు సినిమా రిలీజ్ సందర్భంగా ఆ ఇంటర్వ్యూ చేశారనమాట. సో ఆ సందర్భంగా ఈ యొక్క విషయాన్ని షేర్ చేసుకున్నారనమాట. సో అప్పట్లోనే మహేష్ బాబు గారు ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నారు అని చెప్పేసి శంకర్ గారు లాంటి గొప్ప డైరెక్టర్ సినిమాని రిజెక్ట్ చేసి దూకుడు సినిమా ఒప్పుకున్నారు. సో ఆ సినిమా కూడా చాలా అద్భుతంగా హిట్ కొట్టింది, ఆయన కెరీర్లోనే బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది అని చెప్పేసి చాలా అద్భుతంగా చెప్పుకొచ్చారనమాట. సో మరి మీరేమనుకుంటున్నారు, ఒకవేళ మహేష్ బాబు గారు ఆ సమయంలో ఈ దూకుడు సినిమాని రిజెక్ట్ చేసి ఇక్కడ అంటే శంకర్ గారి సినిమాను ఒప్పుకుని ఉంటే, అది కూడా స్నేహితుడు సినిమా అనమాట, 3 Idiots అని చెప్పేసి మనం చూస్తాం కదా. సో ఆ సినిమా కూడా ఎంత మంచి హిట్ అయింది. ఒకవేళ ఈ దూకుడు సినిమాని రిజెక్ట్ చేసి ఇక్కడ ఈ సినిమా స్నేహితుడు సినిమాని ఒప్పుకుని ఉంటే ఈ విధంగా హిట్ కొట్టేవాడా, మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.